అందరికీ నమస్కారం. ముందుగా ఇంతకుముందు మనం సివిల్ ఇంజనీరింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకున్నాం కదా. దానికి కొనసాగింపు వీడియో అండి ఇది. అంటే సివిల్ ఇంజనీర్ ఒక గ్రాడ్యుయేట్ అయితే దాని తర్వాత ఏమేమి చేయొచ్చు, అంటే ఏమేమి రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది చాలామందికి, అంటే సివిల్ అంటే ఓన్లీ సైట్ వర్క్ ఒకటేనేమో అనే అపోహలు చాలామందికి ఉన్నాయన్నమాట. అంటే ఈ దానికి సంబంధించినంత వరకు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలోన. జనరల్‌గా సివిల్ ఇంజినీరింగ్ త్రూ అంటే ఇంటర్మీడియేట్ తర్వాత ఎంసెట్ రాసి చేరే వాళ్ళు కొంతమందైతే పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేసి తర్వాత మళ్ళీ లాటరల్ ఎంట్రీ స్కీమ్‌లో బీటెక్ చేరే వాళ్ళు మరికొంతమంది. దాంట్లో మనకి సంబంధించినంత వరకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, అంటే సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ముందుగా గవర్నమెంట్ సెక్టార్ వైపు వస్తే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లోన యూపీఎస్సి సిస్టంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మనకి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వాటర్ కమిషన్, తర్వాత రైల్వేసు, రోడ్వేసు, ఎన్హెచ్ఏఐ, తర్వాత బార్డర్ రోడ్స్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్. అంటే మీరు సాధించిన అర్హతని మీ ఇంటర్వ్యూ స్కోర్, అంటే యూపీఎస్సీ సిస్టమ్ మనకు తెలిసిందే కదా. ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ. బేస్డ్ ఆన్ ఆ మూడింటి స్కోర్ మీద ఆధారపడి మనకి ఫైనల్గా జాబు కేటగిరీ ఏంటి, మనం ఎంచుకున్న డిపార్ట్మెంట్ ఏంటి అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. అక్కడ దాదాపు చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నట్టు. ఇది కాదని మళ్ళీ తర్వాత కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్లోన ఇంకొకటి అండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా ఆర్ఆర్బి జేఈ పోస్ట్ ఉంటుంది, ఆర్ఆర్బి ఎస్సీ పోస్ట్ ఉంటుంది, తర్వాత ఎస్ఎస్సి జేఈ పోస్ట్ ఉంటుంది. ఇవి రిక్రూట్మెంట్ ద్వారా జరిగేటివి జనరల్గా. వీటన్నిటికీ కూడా బాగా అంటే మంచి ప్రియారిటీ ఉంటుంది ఆ సెక్టార్లో. తర్వాత మనకి తెలిసినంత వరకు స్టేట్ గవర్నమెంట్, అంటే కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టేట్ గవర్నమెంట్లోనే మనకి ఖచ్చితంగా చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టుల్లోన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచే నేను మాట్లాడుతున్నది. ఫస్ట్ ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్. అంటే ఇది ఇంతకుముందు ఇది డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉండేది. ఇప్పుడు మన పక్క స్టేట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలోన అది బీటెక్ క్వాలిఫికేషన్ అయింది. మన దగ్గర అయితే ఇప్పటికీ ఏఈ డిప్లొమా క్వాలిఫికేషన్తోనే ఉంది. బట్ ఏడబ్ల్యూ మాత్రం బీటెక్ క్వాలిఫికేషన్తో ఉంది. ఏఈకి వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్, అంటే రెండు పేపర్లు ఉంటాయి. ఏడబ్ల్యూకి వచ్చేసి మళ్ళీ ప్రిలిమ్స్ ఉండేది, మెయిన్స్ ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఏదో ప్యాటర్న్ మారుస్తామని అంటున్నారు. దీనికి సంబంధించిన వరకు దీనికి కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంజనీరింగ్ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చాలా రకాల ఆపర్చునిటీస్, అంటే ప్లెంటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఏఈఏడబ్ల్యూ పోస్టులకి. ఇది కాకుండా ఇంకా డిప్యూటీ సర్వేయర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. డిప్యూటీ సర్వేయర్ అంటే సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది మండల్ లెవెల్లో ఉంటుంది, అంటే అండర్ రెవెన్యూలో వస్తుంది ఇది. తర్వాత మనకి ఇంకా ఇవి కాకుండా కొత్తగా ఇప్పుడు సెక్రటేరియట్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీరు నమ్మరు కానీ సివిల్ ఇంజనీర్కి సంబంధించి 5 జాబులు ఓన్లీ డిప్లొమా సివిల్ చదివితే ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో ఏంటంటే ముందుగా చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఒక జాబు, తర్వాత వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, తర్వాత విలేజ్ సర్వేయర్. ఇవి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మళ్ళీ దీన్ని కాకుండా వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ అనే ఒక జాబ్ కూడా ఉంది. దానికి కూడా సివిల్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ, అది చాలామందికి తెలియదు. దీని తర్వాత ఇవి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ మనకి నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఇంకా చాలా అన్నిటికీ ఎలిజిబులే మనం. ఏవంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇలా ఏ జాబ్కి ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. అందులో మనం కూడా అక్కడ వచ్చేస్తాం. అంటే సివిల్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఆ గ్రూప్స్కి సంబంధించిన క్యాడర్లో వస్తారు. ఇంకా మనకు తెలిసినంత వరకు ఎస్ఐ పోస్ట్ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టు, అది కూడా దానికి కూడా ఎలిజిబులే. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల జాబ్స్, అంటే ఎక్సెప్ట్ నాకు తెలిసినంత వరకు ఒక మెడికల్ ఫీల్డ్లో తప్ప ప్రతి ఫీల్డ్లో మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా సెక్రటేరియట్ సిస్టంలోనే నాన్ టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి. అంటే కేటగిరీ 1 అని ఉండేదండి ఇంతకుముందు. మనం అట్లా పంచాయత్ సెక్రటరీ కానీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ, లేకపోతే మహిళా పోలీస్ కానీ, ఇలా అంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ, ఇవి కూడా దీనికి కూడా ఎలిజిబులే. మనం వీటన్నిటితో పాటు ఇంకా కీలకమైన ఎన్నో జాబ్స్కి మనం ఎలిజిబిలిటీలో ఉన్నాము. దాని తర్వాత ఇంకా బాగా మాట్లాడుకోవాలంటే ప్రైవేట్ సెక్టార్లో బాగా మీరు చూసే ఉంటారు, రఘువరన్ బీటెక్ సినిమాలో చూపించినట్టుగా సైట్ ఇంజనీర్.
సైట్ ఇంజనీర్లో ఇంకా రకరకాలు, అది రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే కెనాల్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, చెక్ డ్యామ్స్ ఇట్లా రకరకాలుగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీని తర్వాత సాఫ్ట్వేర్లోన ఓన్లీ సివిల్ ఇంజనీర్డ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే ఆటో క్యాడ్ కానీ, స్టాడ్ ప్రో కానీ, రివిట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఇట్లా రకరకాలుగా ఇంకా ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్స్ చాలా వచ్చున్నాయి. వాటిలో కూడా సపరేట్ ప్రత్యేకమైన జాబ్స్ అక్కడ కూడా ఇవి కాకుండా జనరల్ సాఫ్ట్వేర్స్ అంటే నాన్ ఐటీ జాబ్స్ అంటారు కదా, వాటిలో కూడా మనం అంతా ఎలిజిబిలిటీ ఉంది మనకి. అక్కడ నాన్ ఐటీ జాబ్స్కి కూడా మనం వెళ్ళొచ్చు. ఇవి కాకుండా ఇంకా బిజినెస్ పెట్టుకోవాలనుకునే వానికి, ఒక ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి వెళితే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు జనరల్గా రిజిస్టర్ చేసుకోవడానికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా మనకి కాంట్రాక్ట్ ఫీల్డ్ ఆల్రెడీ మనం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నుంచే వెళ్తాం కాబట్టి దానికి కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మనకి చూసుకున్నట్టయితే ఇంకా జనరల్ జాబ్స్ అంటే ఇన్ ద సెన్స్ మామూలుగా మనం రిక్రూట్మెంట్ లేకుండా జరిగే ఎన్నో కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఉన్నాయి. అంటే లైక్ ఎంజీఎన్ఆర్జే స్కీమ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అనే ఒక పోస్ట్ ఉంటుంది. దానికి కూడా మనం అంటే అది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ అని అనుకుంటున్నాను నేను. నాకు దాని గురించి ఇంకా అంత డీటెయిల్గా తెలియదు. ఇవి కాకుండా ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు గ్రూప్ 4 జాబ్స్ దాకా ప్రతి ఒక్క దానికి ఎలిజిబిలిటీలోనే ఉన్నాం. ఇవి కాకుండా ఇంకా మనకు తెలిసినవి ఇంకా జూనియర్ అసిస్టెంట్ అంట, లేకపోతే టైపిస్ట్ అంట, రికార్డింగ్ అసిస్టెంట్లు అంట, ఇలా రకరకాల జాబులు ప్రతి ఒక్క దానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ రోజుల్లో నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఎందుకో మరి అడ్మిషన్స్ అనేటివి మదర్ బ్రాంచెస్లో బాగా డల్ అయిపోయినాయి. అంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఇవి మదర్ బ్రాంచెస్గా మాట్లాడుకుంటారు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినంత వరకు. వీటిలో అడ్మిషన్స్ అనేటివి బాగా తగ్గిపోయినాయి. ఇంతకుముందు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసేటప్పుడు నేను టీచ్ చేసే కాలేజీలో 4 సెక్షన్స్ ఉండేటివి. అంటే 240 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ అనే స్ట్రీమే లేదు. ఎంత బాధాకరం అండి అసలు. అంటే ఇది ఒకరి తప్పని చెప్పలేము. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరి పరిస్థితుల అనుకూలంగా వాళ్ళు వెళ్తుంటారు. కానీ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, దానితో పాటు దీంట్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియజేయడమే తప్ప మిగతా డిపార్ట్మెంట్లు చేరొద్దని కాదు. ఇక్కడ ఇవి కూడా ఉంటాయి, చదివే వాళ్ళు ఏమీ అపోహపడొద్దు అని తెలియజేసే ఒక ప్రయత్నం అంతే. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.